ఇక మరొక వార్త చూసుకుంటే నల్లగొండ రెడ్డి మంత్రుల కోపం వచ్చింది. మన అద్దంకి దయాకర్ అన్నకి పదవి పోయింది. ఎట్లా పదవి పోయిందో చూడండి. ఆధిపత్య పోరులో దయాకర్ బలయ్యారా? అద్దంకి ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి అవుతాడు. 3వ పవర్ సెంటర్ కావద్దనే కుట్ర చేశారా? పార్టీకే పరిమితం చేసేందుకేనా పిసిసి పదవి రాగం? ఈ కుట్రలో కోమటిరెడ్డి ఉత్తమ్ రెడ్డి పాత్ర ఎంత? ఆసక్తికరంగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక ప్రాంతం నుంచి నాయకులు చాలా మంది ఉంటారు. చూడడానికి అంతా కలిసి ఉన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ అసలు కథ వేరే ఉంటుంది. పైకి ఎక్కేందుకు ఒకరు ప్రయత్నిస్తుంటే మరొకరు కాలు పట్టి లాగుతూ ఉంటారు. సో పైసల కోణాలు కూడా ఇలా చాలా ఉంటాయి. సో ఇందులో భాగంగా దూసుకెళ్లిన వాళ్ళు ఉన్నత స్థానంలో కూర్చుంటారు, లేకపోతే కొందరి వద్దనుకునేటోళ్ళ లేదనుకుంటే కిందనే ఉండిపోతారు. కాదు, వాళ్ళని కిందనే ఉంచేస్తారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో కూడా ఇలాంటి రాజకీయమే నడుస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఏమైందంటే పాపం అద్దంకి దయాకర్ అన్న పరిస్థితి ఆగం అయిపోయింది. వాస్తవానికి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రావాలి తుంగతుర్తి నుంచి. ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఇదే కోమటిరెడ్డి, ఇదే ఉత్తమ్ రెడ్డి, ఇదే జానారెడ్డి, ఈ రెడ్లందరూ కలిసి ఈయనకొస్తే ఈయనకున్నటువంటి నాలెడ్జ్కి, ఈయనకున్నటువంటి సబ్జెక్ట్కి, ఈయన మాట్లాడుతున్నటువంటి ఆయన మాట తీరుకు ఈయన 100% ఈయన ఎమ్మెల్యే అయితే మంత్రి అవుతాడు. దానికి తోడు క్యాస్ట్ ఈక్వేషన్ కూడా పనిచేస్తుంది. సో మంత్రి అవుతాడు కాబట్టి ఈయనను ఎట్టి పరిస్థితిలో ఎమ్మెల్యే టికెట్ రావద్దు అని చెప్పేసి ఈయనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా తీవ్రంగా క్షోభకు గురి చేశారు. లాస్ట్ మినిట్ దాకా 3వ లిస్టు 4వ లిస్టు దాకా ఇక వస్తుంది అని చెప్పేసి పాపం చూసుకుంటా కూర్చున్నట్టు దయాకర్ అన్న. కానీ రాకపోయినా ఒక నిబద్ధత గలటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా నమ్మిన సిద్ధాంతం కోసం ఆ పార్టీని లైన్ దాటకుండా, ఎక్కడ కూడా ఆ పార్టీ లైన్ దాటకుండా ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శాయశక్తిలో ప్రయత్నం చేసిండు. గెలిపించుకున్నాడు పార్టీని. తుంగతుర్తిలో గెలిపించుకున్నాడు, నల్లగొండలో తిరిగిండు. ఆయన ఎక్కడైతే ఆయన ప్రభావం ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్ళి, ఎక్కడైతే ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు, లేదనుకుంటే ఆయన కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లా ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి ప్రచారం చేసిండు. రాష్ట్ర నలుమూలలు తిరిగిండు. గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిండు. అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలలో గెలిచింది, అధికారంలోకి వచ్చింది. సంతోషపడ్డాడు. సామాన్య కార్యకర్త లెక్క, అందరి లెక్కనే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ అంత కష్టపడి వస్తే గెలిచేటువంటి అవకాశం ఉన్న టికెట్ను త్యాగం చేసినటువంటి ఆయనకు ఎమ్మెల్సీ దాంట్లల్లో ఫస్ట్ ప్రియారిటీ ఆయనకి ఇవ్వాలి. కానీ బల్మూరు వెంకట్కి ఇచ్చిరు. బల్మూరు వెంకట్ తర్వాత ఈయన పేరు కూడా వచ్చింది, ఏది మన ఎమ్మెల్యేల కోటరీలో. కానీ బల్మూరు వెంకట్ పేరు అట్లనే ఉన్నది. ఈయన పేరు మారిపోయింది తెల్లార వరకే. ఈయన పేరు మారి ఆయన ఎవరు మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చిరు. బల్మూరు వెంకటు రేవంత్ రెడ్డి చెంచానే, మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి చెంచానే. కానీ ఈయనను మాత్రము ఆగం చేసేసారు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఇంకొక పవర్ సెంటర్ కాకూడదు. ఎంతసేపు ఉన్న ఉత్తమ్ రెడ్డి ఉండాలి మంత్రిగా, లేకపోతే కోమటిరెడ్డి ఉండాలి మంత్రిగా. మహా అయితే వాళ్ళ తమ్ముడు ఇంకొక రెడ్డి, మా గజిబిజి గందరగోళం రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఉండాలి. అంతేగాని ఒక దళితుడు రెడ్డిగా ఉండకూడదు. ఒక అణగారిన వర్గాల నుంచి పైకి వచ్చినటువంటి, ఒక సామాన్య కుటుంబం నుంచి పైకి వచ్చినటువంటి ఒక బిడ్డ మంత్రి కాకూడదు, పదవి రాకూడదు. కాబట్టి తొక్కేయాలి మనం. ఇది మొత్తం రెడ్ల, నల్గొండలో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి రెడ్ల కుట్రలో అద్దంకి దయాకర్ బలి అయిపోయింది 200%. నిజంగా వీళ్ళకు అద్దంకి దయాకర్ మీద ప్రేమ ఉంటే, నిజంగా వీళ్ళకు దళితుల మీద ప్రేమ ఉంటే ఆయనకు ఇచ్చేటిది నల్గొండలో 11 మంది గెలిచిరు. ఇప్పుడు ఈయనకి ఇస్తే ఈయన మళ్ళీ మంత్రి అవుతాడు. ఎమ్మెల్సీ కోటరీలో ఎమ్మెల్సీ ఇస్తే 100% ఆయన చేస్తారు. కాబట్టి దానికి ఏం చేయాలి, ఇయ్యకూడదు, మొత్తానికి బంద్ పెట్టాలి. ఇది జరిగినటువంటి కుట్ర. సో కాబట్టి ఈ కుట్రలు నల్గొండలో కొత్త ఏం కాదు. నిజంగా చెప్తున్నా కదా, నల్గొండ జిల్లాలో ఈ జిల్లాకు పట్టినటువంటి దరిద్రం ఎప్పుడు పోతుందో కానీ ఈ రెడ్ల ప్రాబల్యము, రెడ్ల పెత్తనము నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తూ ఉంది కొన్ని దశాబ్దాల కాలం నుంచి. లేకపోతే జానారెడ్డి, లేకపోతే ఇంకొక రెడ్డి, గుత్తారెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్లు ఎంతసేపు ఉన్నాయి, ఇంక వెళ్ళాలి. ఇంకెన్ని రోజులు వెళ్తారు మీరు? నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మీరు సిగ్గుపడాలి నిజంగా చెప్పాలంటే. ఏ ఒక్క రెడ్డి ఆ రెడ్డి వాళ్ళు ఓట్లు వేస్తే గెలుస్తారా? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఈ కోమటిరెడ్డి కానీ, ఈ రాజగోపాల్ రెడ్డి కానీ ఆ రెడ్డి వాళ్ళ ఓట్లు వేసుకుంటే గెలుస్తారా? మన బీసీల ఓట్లు లేకుండా, దళితుల ఓట్లు లేకుండా, మైనార్టీల ఓట్లు లేకుండా, క్రిస్టియన్ల ఓట్లు లేకుండా, వీళ్ళు ఎవరి ఓట్లు లేకుండా ఓన్లీ రెడ్డోళ్ళ ఓట్లు రెడ్డోళ్ళు వేసుకుంటే గెలుస్తారా? మనం అందరం కలిసి ఆ రెడ్డి ఆయన నెత్తిన పెట్టుకొని ఊగుతున్నాము. ఇలా ఒక అణగారిన వర్గాల నుంచి ఒక దళితుడు పైకి వస్తే ఆ దళితుడిని పైకి రానియకుండా వీళ్ళు కుట్రలు చేసి తొక్కేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గం ఏడ ఉండదు నాకు తెలిసి.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఒకటి కారణం నల్గొండ జిల్లా కూడా 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆలోచన చేసుకోవాలి. ఈయన చేసిన తప్పేందయ్యా అంటే ఒకటే ఒక మాట ఏంది, మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అది కూడా ఒక రెడ్డి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తన స్వార్థం కోసము 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం పార్టీ మారితే అట్టెట్ట మారిన కష్టాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అట్లా మారినప్పుడు వాళ్ళన్న ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికలు జరుగుతూ ఉంటే కనీసము ప్రచారం చేయకపోగా, అదే ప్రాంతానికి ఎంపీగా ఉన్నాడు ఆయన, ప్రచారం చేయకపోగా తమ్మునికి సపోర్ట్ చేసిండు. అలాంటి వ్యక్తిని స్టేజ్ మీద ప్రజల నుంచి వస్తున్నటువంటి మాటని ఆయన నోట అన్నాడు. వెంకటరెడ్డి ఉంటావా లేకపోతే పోతావా అన్నట్టుగా ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తుంటే ఆ డిమాండ్ని ఆయన అన్నాడు. అదే ఆయన చేసినటువంటి తప్పు. మరి ఒకవేళ ఇదే ఆ మాటనే తప్పు అనుకుంటే ఇదే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్ని మాటలు అన్నాడా? పొచ్చోడా అన్నాడు, 3 ఫీట్లు ఉంటావు అన్నాడు, తొక్కుతా అన్నాడు, కొడక అన్నాడు, బూతులన్నీ నువ్వు దొంగవురా అన్నాడు, బ్రోకరోడివేరా అన్నాడు, నువ్వు పెద్ద బ్లాక్ మెయిలరురా అన్నాడు. ఇవాళ పిసిసి ఎవడా ఒక బ్లాక్ మెయిలర్ అన్నాడు. బయట లేవా యూట్యూబ్లో? ఎన్ని మాటలు తిట్టాలో అన్ని మాటలు తిట్టిండు. కొడక అన్న తొక్కుతా అన్నాడు, నువ్వు 3 ఫీట్లు ఉంటావురా నువ్వు అన్నాడు. మళ్ళీ ఇదే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు, ఏదో అన్నాడు, వాడు తీడు అని చెప్పేసి కాంట్రాక్టర్ అన్నాడు, వాడు కూడా బ్రోకర్ అన్నాడు. ఇట్లా రెడ్లు తెచ్చుకుంటే ఏం కాదనమాట. మళ్ళీ ఇదే వెంకటరెడ్డి కూడా ఏమన్నాడు, వాళ్ళన్న ఓటుకు నోటు కేసు లెక్క ఇది ఓటుకు పదవి సీటు అని చెప్పేసి మాట్లాడండి ఇదే ఎయిర్పోర్ట్లో పిసిసి వచ్చినప్పుడు. అంటే మీరు తిట్టుకుంటే మంచిగానే ఉంటుంది. మీరెట్లు తిట్టుకొని అలాయి బలాయి చేసుకోవచ్చు, ఇలా అల్లుకోవచ్చు, ముద్దులు పెట్టుకోవచ్చు, కౌగులించుకోవచ్చు అని చేసుకోవచ్చు. కానీ ఒక దళిత బిడ్డ ఒక్కడేదో ఆవేశంలోనో లేదా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసో ఒక ఉత్సాహంతో ఒక మాట అన్నందుకు ఇలా మొత్తానికి ఆయన రాజకీయ జీవితాన్ని జీరో చేసే విధంగా ఎమ్మెల్యే టికెట్ రానియరు, ఎమ్మెల్సీ టికెట్ రానియరు, ఏ విధంగా రానియరు. ఇలా ఆయన పిసిసి ఇస్తారంట. ఏం చేసుకోనిక? దానికే గీసుకోనికనా? దేనికి ఆ పిసిసి? ఆలోచన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు.